వికారం, వాంతులు, దీని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. అన్ని రకాల వికారానికి, వాంతులకి ముందుగా ఇవ్వవలసిన మందు ఇప్పిగా 30లో రోజుకి 3 సార్లు చొప్పుని వాడుతూ ఉండాలి. దాంతో తగ్గమన్నట్టయితే ఎపోమార్ఫిన్ 30 పొటెన్షియల్లో వాడినట్టయితే ఈ వికారం, వాంతి కూడా తగ్గుతుంది. వికారం ఉంటుంది, వాంతి ఉంటుంది, అన్నవాహిక అంతా కూడా మంటగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పార్శ్వ నొప్పులతో కూడి వచ్చినటువంటి మంట ఉంటుంది. దీనికి మొదటి మందు ఐరిస్ వి 30 పొటెన్షియల్లో వాడాలి. భోజన పదార్థాలు వండుతున్నప్పుడు వికారం ఉంటుంది, వాంతి అవుతుంది, వాంతి వచ్చేటట్టు ఉంటుంది. భోజన పదార్థాలు చూసినా కూడా వికారం వస్తుంది. అలాంటి వాళ్ళకి ఆర్సెనిక్ ఆల్బమ్ 30లో వాడాలి. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 30లో తగ్గపోయినట్టయితే కోల్చియం 30లో వాడితే అటువంటి ఆ గుణాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. వికారం ఉంటుంది, వాంతి ఉన్నట్టు ఉంటుంది, కూర్చుని లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు తోసేసినట్టు ఉంటుంది. పైత్య సంబంధమైనటువంటి గుణాలు ఉంటాయి. వాళ్ళకి బ్రేయోనియా 30 పొటెన్షియల్లో వాడినట్టయితే ఆ వికారం, వెట్టిగో అన్నీ కూడా తగ్గుతాయి. తిన్న తర్వాత వికారం, వాంతులు ఉంటాయి. తింటున్నప్పుడు కూడా విరోచన అనుమానం ఉంటుంది. వాళ్ళకి ఫెర్రం మెటాలికం 30 పొటెన్షియల్లో వాడుతుండాలి. ఇది ఇరిటేటివ్ బౌల్ సిండ్రోమ్లో వాడవలసినటువంటి ముఖ్యమైన మందు. ఈ మందుని పెద్ద పొటెన్షియల్లో కూడా వాడవలసి వస్తుంది. పిల్లల్లో పాలు తాగిన వెంటనే కక్కేసుకుంటారు, వాంతులు అయిపోతాయి. తాగిన పాల కంటే ఎక్కువ వాంతి ఎక్కువ ఉంటుంది. దానికి ఎథూజా 6 పొటెన్షియల్లో కానీ 30 పొటెన్షియల్లో కానీ వాడవలసి వస్తుంది. వికారం, వాంతి ఉంటుంది. చల్లని ద్రవపదార్థాలు తాగినట్టయితే ఆ వికారం, వాంతి తగ్గుతుంది. దానికి ఫాస్ఫరస్ 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. ఇప్పుడు కాలిక్, కడుపు నొప్పి గురించి చర్చించుకుందాం. కడుపు నొప్పి ఉంటుంది, ఉబ్బరింపుగా కూడా ఉంటుంది. ఆ నొప్పి ముందుకు వంగోవడం వల్ల తగ్గుతుంటే ప్రెషర్ ఇవ్వడం వల్ల, గట్టిగా నొక్కోవడం వల్ల ఆ నొప్పి తగ్గినట్టయితే కోలోసింత్ 30 పొటెన్షియల్లో వాడుతుండాలి. దీంతో పాటుగా మెగ్నీషియం 6లో కూడా ఆల్టర్నేట్ చేసి వాడినట్టయితే ఆ కడుపు నొప్పి తప్పకుండా తగ్గుతుంది. చిన్నపిల్లలు వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళని ఆ పొట్ట మన భుజాలకి ఒత్తుకునేలా ఎత్తుకున్నట్టయితే, అంటే పొట్టకి ప్రెషర్ వస్తుంది అనమాట. దానివల్ల ఆ పిల్లలకి కడుపు నొప్పి తగ్గినట్టయితే వాళ్ళకి కూడా కోలోసింత్ 30 పొటెన్షియల్లో వాడితే ఆ నొప్పి తగ్గుతుంది. కోలోసింత్కి నొప్పి తగ్గపోయినట్టయితే, అంటే ప్రెషర్ వల్ల ఉపశమనం ఉండి ఆ నొప్పి తగ్గపోయినట్టయితే, క్రానిక్ కేసులో ఉన్నట్టయితే స్కానం మెటాలికం 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. కడుపు నొప్పి వెనక్కి వంగుంటూ ఉంటే తగ్గుతుంది. దానికి డయాస్కోరియా 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. కడుపు నొప్పి లేక జీర్ణాశయ రోగాలన్నిటికి కూడా తినడం వల్ల తగ్గినట్టయితే ఎనకార్డియం 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు వాడాలి. కడుపొంగు వల్ల వచ్చే నొప్పికి కార్బోవేస్తో పాటు కోలేసింత్ కూడా కడుపు వాడినట్టయితే అన్ని రకాల కడుపు నొప్పులకి, కడుపు పొంగులకి కూడా పనిచేస్తుంది. పిల్లల్లోకి కడుపు నొప్పి వస్తుంది, చిరాగ్గా ఉంటారు, నొప్పి భరించలేనంతగా ఉంటుంది, విపరీతంగా ఏడుస్తూ ఉంటారు.
వాళ్ళకి కెమిమెలా 30 ఇవ్వాలి. కెమిమెలా 30 తోటి తగ్గబడినట్టయితే కాఫీ 30 ఇచ్చినట్టయితే ఆ నొప్పి తగ్గుతుంది. వికారంతో కడుపు నొప్పి, త్రాగిన నీరు కడుపులో చేరగానే వాంతి అయిపోతుంది. నొప్పి చల్లని నీరు తాగితే కొంత ఉపశమనంగా ఉంటుంది, కానీ ఆ నీరు వేడెక్కగానే పైకి వాంతి అయిపోతుంది. దీనికి బిస్మత్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున వాడినట్లయితే ఆ కడుపు నొప్పి, ఆ వికారం కూడా తగ్గుతుంది. నీరు త్రాగిన 5-10 నిమిషాల కల్లా వాంతి అయిపోతుంది. చల్లని నీరు తాగినట్టయితే ఆ వాంతి వికారం తగ్గుతుంది. ఇలాంటి దానికి ఫాస్ఫరస్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకి నొప్పితో లేచిపోతారు. బాధగా ఉంటుంది, అర్జెంట్గా ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి యాసిడ్ ఆక్సాలిక్ 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. ఈ కడుపు నొప్పి ఏ మందుకి తగ్గబడినట్టయితే, ముఖ్యంగా కోలోసిన్కి కూడా తగ్గబడినట్టయితే, ప్రేవుల్లో పుండు ఉండి నొప్పి వస్తే కనుక స్టామక్ అల్సర్స్లో నొప్పిగానే ఉన్నట్టయితే ఎట్రోపిన్ 30లో పొటెన్షియల్లో వాడినట్టయితే ఆ కడుపు నొప్పి తప్పకుండా తగ్గుతుంది.